ఓం శ్రీ మాత్రే నమః. మాఘశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు అమ్మవారిని శ్యామలాదేవిగా పూజించడం అనేది శాస్త్రంలో చెప్పబడింది. మొదటి రోజు నుండి క్రమంగా 9 రోజులు శ్రీ లఘుశ్యామలాయై నమః, శ్రీ వాగ్వాదిన్యై నమః, శ్రీ నకులీశ్వర్యై నమః, శ్రీ కళ్యాణశ్యామలాయై నమః, శ్రీ జగద్రంజని మాతంగిన్యై నమః, శ్రీ వశ్య మాతంగిన్యై నమః, శ్రీ సారికాయై నమః, శ్రీ శిఖశ్యామలాయై నమః, శ్రీ రాజశ్యామలాయై నమః అనే ఒక్కొక్క నామంతో పూజించే పద్ధతి కూడా ఉన్నది. ఈ విషయంలో చాలా సందేహాలు కలుగుతాయి. శ్రీ విద్య లేకుండా శ్యామలాదేవిని ఆరాధించవచ్చా? ఆ దేవికి సంబంధించిన మంత్రం ఉండాలా? ఈ అమ్మవారి పూజ తాంత్రికమా? అసలు ఎవరైనా చేసుకోవచ్చునా అనే ప్రశ్నలు చాలామందికి ఉంటాయి. శ్యామలాదేవి అంటే ప్రసిద్ధిగా తెలియదు అనేవారు కూడా ఉన్నారు. కానీ వ్యవహారంలో ఎందరికో కూడా శ్యామల అనే పేరు ఉండడం సాధారణమైనటువంటి విషయం. అటువంటప్పుడు ఈవిడ అనాది కాలం నుండి సామాన్యులచే కూడా అర్చించబడి వారిని అనుగ్రహించిన దేవత అనేది స్పష్టమవుతోంది. శ్యామలాదేవిని సాక్షాత్కరింపచేసుకున్నటువంటి మహాకవి కాళిదాసు అప్పటికి ఏ మంత్రతంత్రాలు లేకుండా కేవలం అమ్మ అనే భావంతో కరుణించమని విలపించాడు. ఆ నిష్కల్మషమైనటువంటి మనోవేదనకు అనుగ్రహించినట్టి శ్యామలమ్మవారు ఎంతటి కరుణాద్ర హృదయరాలో మనకు అర్థమవుతోంది. కాళిదాసుకు ముందుగా మాణిక్య వీణను మీటుతూ ఇంద్రనీలమణుల వంటి కాంతితో ప్రత్యక్షమైనటువంటి తల్లి వెనువెంటనే 4 చేతులలో పుండ్రేక్షు పాశాంకుశాలు ధరించినటువంటి మాతగా మారింది అంటే శ్యామలకు లలితాదేవికి అభేదాన్ని గ్రహించవచ్చు. అమ్మవారి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులలో ఇచ్ఛాశక్తి లలితాదేవి, క్రియాశక్తి వారాహిదేవి కాగా జ్ఞానశక్తిగా శ్యామలాదేవి చెప్పబడుతోంది. ఈ నవరాత్రులలో 5వ రోజు శ్రీ పంచమి నాడు సరస్వతిగా పూజలందుకునేది జ్ఞానరూపిణి అయిన ఈ శ్యామలాదేవియే. ఇచ్ఛా క్రియాశక్తులు కూడా జ్ఞానశక్తితో కూడుకొని ఉంటాయి. అన్నిటికీ జ్ఞానశక్తియే మూలం. జీవుడి యొక్క అన్ని వ్యవహారాలకు మూలం బుద్ధిశక్తి. ఆ బుద్ధిని ప్రేరేపించేది శ్యామలాదేవి. శ్యామలాదేవి అనేక దేవతల సమాహారమూర్తి. చేతిలో వీణను ధరించిన సరస్వతీదేవి, పాశాంకుశాలు, చంద్రలేఖ, చెరుకు విల్లు ధరించిన లలితాదేవి, పద్మంలో ఆసీనురాలై ఒక చేత్తో పద్మాన్ని ధరించినటువంటి శ్రీ మహాలక్ష్మి, నీలపు కాంతులలోనున్న వైష్ణవి, చంద్రలేఖ ధరించి త్రినేత్రాలతో ఉన్నటువంటి మహేశ్వరీ శక్తి కూడా ఈ తల్లే. వీణను చిలుకను దాల్చిన శారదామాతకు శ్యామలాదేవికి వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే. నిర్వికారుడు నిర్గుణుడు అయిన పరమాత్మ లోకరక్షణకై అవతరించాల్సి వచ్చినప్పుడు తన యొక్క మాయాశక్తితో అవతరిస్తాడు. ఆ శక్తి లేకపోతే అవతారమే లేదు. ఉదాహరణకు నారాయణుడు వరాహస్వామిగా అవతరించినప్పుడు అమ్మవారి యొక్క వారాహి శక్తి అతనిలో ప్రవేశించి భూమిని ఉద్ధరించింది. అందుకే అమ్మవారి స్తోత్రరాతి అయినటువంటి సౌందర్యలహరిలో శంకరుల వారు జన్మజలదో నిమగ్నానం దంష్ట మురరిపు వరాహస్య భవతి అంటే సంసార సాగరంలో మునిగిపోయిన వారిని వరాహస్వామి వలె ఉద్ధరిస్తుంది అని వర్ణించారు. ఆ నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు దుర్గామాత యొక్క మాయాశక్తి శ్యామలగా కృష్ణావతారమంతా కూడా నడవడానికి కారణమయ్యింది. కృష్ణుడు శ్యామవర్ణంతో ప్రకాశించడంలోని అంతరార్థం ఇదే. శ్రీకృష్ణ శ్యామలాదేవి అని ప్రసిద్ధ వాక్యం. అనేక సందర్భాలలో భక్తులను అనుగ్రహించడానికి అమ్మవారే శ్యామలాదేవిగా ప్రకటితమయ్యారు. శ్రీ విద్యలో శ్యామలాదేవిగా, దశమహావిద్యలలో మాతంగిగా అనుగ్రహించే దేవత. ఆ మాతంగియే ఒకానొక సందర్భంలో మతంగముని తపఃఫలితంగా అతని కుమార్తెగా ఉద్భవించి ఆ నామానికి మరో అర్థం కూడా కలిగించింది. బ్రహ్మాండ పురాణంలో బండాసురవధ సందర్భంగా శ్యామలాదేవి యొక్క విషయం విపులంగా చెప్పబడింది. లలితాదేవి యొక్క బుద్ధిశక్తిగా శ్యామలాదేవి ఆవిర్భవించింది. శ్రీ లలితాదేవి ఈమెను
సకల పరివారానికి మంత్రినిగా శ్రీమన్నగర రాజ్యభారాన్ని అప్పజెప్పి తన యొక్క అంగుళీకమును స్వయంగా శ్యామలాదేవిచే ధరింపచేసింది. పిమ్మట 7 ఆవరణలతో కూడిన యంత్రానికి ప్రతీకగా గేయ చక్రంలో సకల మంత్రశక్తులు దేవతారూపాలు ధరించి అర్చిస్తుండగా బిందు స్థానంలో శ్యామలాదేవి కొలువై బాధ్యతలను నిర్వహించ ప్రారంభించింది. అసుర శక్తులు వివిధ రూపాలతో విజృంభిస్తుంటే శ్యామలాదేవి నుండి అనేక రకాల దేవతా శక్తులు ఉద్భవించి అశేష సైన్యంతో రాక్షసులను నిర్మూలించింది. ఈ తల్లే మన బుద్ధిని అధిష్ఠించి ఉన్నందువల్ల ఆమెను శరణు వేడితే మనలో ఉన్నటువంటి చెడు తలుపులను పరిహరించి పరమాత్మకు చేరువ చేయగలదు. అమ్మవారి నుండి వచ్చిన లఘుశ్యామల, వాగ్వాదిని, రాజశ్యామల, నకులీశ్వరి, వాగీశ్వరి మొదలైన అనేక రూపాలు అసుర నాశనానికే కాక మనలను అనేక ఆపదల నుండి కూడా రక్షిస్తూ ఉంటాయి. శ్యామలాదేవి యొక్క రథం పేరు గేయ చక్రం. ఇది శ్యామలాదేవికి సంబంధించిన మంత్రశక్తులన్నీ కొలువై ఉన్న యంత్రం. ఈ యంత్రానికి 7 ఆవరణలు. అంతేకాక ఈ శక్తులన్నిటితో శ్రీమన్నగరంలోని కదంబవనంలో ప్రత్యేకంగా కొలువై ఉండి స్మరణ మాత్రం చేత భక్తులను అనుగ్రహిస్తుంటుంది. మహాకవి కాళిదాసు ఈ తల్లిని చూస్తూ శీర్షాది పాద పర్యంతం వర్ణించినదే ధ్యానయోగ్యమైన శ్రీ శ్యామలా దండకం. ఈ అమ్మవారిని ఏ రూపంతో ఎలా ధ్యానిస్తే ఏ ఫలితం వస్తుందో కూడా చెప్పడంలోనే శ్యామలాదేవి సర్వ దేవాత్మిక అని తెలియచేయడమే కాకుండా సర్వ తీర్థాత్మికే, సర్వ మంత్రాత్మికే, అంటే ఈ మంత్రమే దేవత కనుక సర్వ దేవాత్మికే, సర్వతంత్రాత్మికే, సర్వముద్రాత్మికే, సర్వశక్త్యాత్మికే, సర్వవర్ణాత్మికే, సర్వరూపే అని అమ్మవారి యొక్క విశ్వరూపాన్ని తెలియజేసి ఆ దండకానికి ముగింపుగా జగన్మాతృకే అని సంబోధించి తనయులు చేసిన తప్పులను తల్లివలే క్షమించాలని వేడుకుంటూ పాహిమాం అని ముగించారు. శ్యామలాదేవిని అమ్మవారి యొక్క ఒక రూపమనే కాకుండా సకల దేవాత్మికగా అర్చిస్తే ఆమె అనుగ్రహంతో సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చును. అన్ని అక్షరములకు, సర్వ విద్యలకు మూల దేవతగానే కాక బ్రహ్మ విద్యా ప్రదాయినిగా ముముక్షుత్వం ప్రసాదించగలిగే బ్రహ్మ విద్యా స్వరూపిణి. జయ సౌభాగ్యతే నృణాం లోకమోహిని తే నమః. సర్వైశ్వర్యప్రదే పుంసాం సర్వ విద్యాప్రదే నమః. హే జగన్మాతృకే పాహిమాం పాహిమాం పాహిమాం. శ్రీ శ్యామలాదేవి నవరాత్రులు. శ్రీ విద్యా సాంప్రదాయంలో 4 నవరాత్రులు. చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రులు, అలాగే మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు. చైత్ర, ఆశ్వయుజ నవరాత్రులు అందరికీ తెలుసు. మిగిలిన 2 గుప్త నవరాత్రులు కేవలం సాంప్రదాయంలో ఉన్నవారికి మాత్రమే పరిమితమయ్యాయి. అలా కాకుండా మూల మంత్ర అనుష్ఠానం లేనివారు కూడా ఈ గుప్త నవరాత్రులు చేసుకోవచ్చు. మాఘమాసంలో వచ్చేవి శ్రీ శ్యామలా నవరాత్రులు. శ్యామలాదేవి లలితా పరాభట్టారిక యొక్క మంత్రిని. ఈ తల్లిని దశమహావిద్యల్లో మాతంగి అని పిలుస్తారు. ఈ అమ్మవారికి నీల సరస్వతి, శిఖశ్యామల, సారిక శ్యామల, రాజమాతంగి, లఘు శ్యామల, గేయ చక్రవాసిని అని ఎన్నో నామాలున్నాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 10 నుండి 18 వరకు శ్యామలాదేవి గుప్త నవరాత్రులు. మూలమంత్ర ఉపదేశం లేనటువంటి వాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా చేసుకోదగ్గ శ్యామల షోడశ 16 నామాలు ఇక్కడ నేను చెప్తున్నాను. గురువుల యొక్క కృపతో అందరూ చేసుకోండి, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి. ఆ 16 నామాలు: నీల సరస్వతి, సంగీత యోగిని, శ్యామ, శ్యామల, మంత్రనాయిక, మంత్రిని, సచివేశి, ప్రధానేశి, శుకప్రియ, వీణావతి, వైనికి,
ముద్రిని, ప్రియకప్రియ, నీపప్రియ, కదంబేషి, కాదంబ వనవాసిని. ఈ 16 నామాలు నిత్యము కూడా అందరూ చేసుకోవచ్చు. దీని వలన అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సమస్తము మన వశం అవుతుందని దీని యొక్క ఫలశ్రుతి. సర్వం శ్రీ గురు త్రిపురాంబ చరణార విందార్పణ వస్తు. ఈ 9 రోజులు శ్యామలాదేవిని ఈ స్తోత్రంతో ఆరాధించుకుందాం. మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోని పుండ్రేక్షు పాశాంకుశాం పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. మాతా మరకతశ్యామ మాతంగి మదశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీతరసికే జయ లీలాశుక ప్రియే. ఇది శ్యామలాదేవి యొక్క స్తోత్రం, అలాగే శ్యామలాదేవి యొక్క దండకం. శ్యామలాదేవిని ఉపాసించిన వారు విద్యలో రాణిస్తారు, కోల్పోయిన పదవులు కొత్త పదవులు లభిస్తాయి, ఉద్యోగాలను పొందుతారు. త్వరగా మంత్రసిద్ధి పొందడానికి, ఏదైనా చెడు ప్రయోగాల నుండి రక్షించడానికి ఈ తల్లి ఉపాసన ప్రసిద్ధిగా చేస్తారు. ప్రధానంగా ప్రసంగం మరియు నాడా కంపించే ప్రతిధ్వని మాతంగి మన చెవులను మరియు వినే సామర్థ్యాన్ని కూడా నియంత్రిస్తాయి. మాతంగి రుద్రవీణ మ్రోగిస్తూ ప్రదర్శించబడుతుంది. పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఆమెను సూచిస్తుంది. సరస్వతీదేవి యొక్క తాంత్రిక రూపమే శ్యామల. అభివృద్ధికి, ఎందులోనైనా విజయప్రాప్తికి ఈమెను ఉపాసిస్తారు. సంగీతంతో ఈమెను ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది. గురుముఖంగా దీక్షను పొందితే త్వరగా సిద్ధిస్తుంది. ఈ శ్యామలా దండకం చాలా ప్రసిద్ధమైనది. ఇందులో మంత్ర, యంత్ర, తంత్ర సంకేతాలు, శ్యామలా విద్యా రహస్యము ఈ దండకంలో కనిపిస్తుంది. పిల్లలకు ఖచ్చితంగా నేర్పవలసిన దండకం ఈ శ్యామలా దండకం. మాఘమాసం ఈ శ్యామలా నవరాత్రులలో అమ్మవారిని ఈ శ్యామలా దండకంతో పారాయణ చేసుకుందాం. శ్రీ కాళిదాస కృత శ్యామలా దండకం అందరూ తప్పక వినండి. శ్రీమాత్రే నమః. మాతంగతనయ మనసా స్మరామి. ఈ గుప్త నవరాత్రులలో రాజశ్యామల అమ్మవారి విగ్రహం లేనటువంటి వారు అమ్మవారి ఫోటో అయినా పెట్టి పూజ చేసుకోవచ్చు. ఒకవేళ శ్యామల అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ లేకపోతే లలిత అమ్మవారు, దుర్గా తల్లి, లక్ష్మి, సరస్వతి ఇలా ఏ ఫోటో ఉన్నా ఆ ఫోటోను పెట్టి అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు. సరస్వతి అమ్మవారి యొక్క మరొక రూపమే ఈ శ్యామలాదేవి అమ్మవారు. ఇవన్నీ ఏమీ లేకపోయినా కలశం పెట్టుకొని అయినా సరే అమ్మవారిని ఆవాహన చేసి పూజ చేసుకోండి. కలశం పెట్టుకునే ఆచారం లేనటువంటి వారు కేవలం అఖండ దీపం పెట్టుకొని 9 రోజులు ఆ దీపాన్ని అమ్మవారిగా భావించి పూజలు నిర్వహించుకోవచ్చు. విగ్రహాలు, ఫోటోలు ఏమీ లేకపోయినా అన్నింటికంటే భక్తి ప్రధానమైనది. ఓం శ్రీమాత్రే నమః. స్వస్తి.